ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ ఏప్రిల్ నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలమ్మా? ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024 30/4/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. ఈ ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి చూసినట్లయితే కేతువు లగ్నాత్తు ఉండడం, అదేవిధంగా చూసినట్లయితే 7th హౌస్లో శుక్రుడు రవి రాహువు కలయిక, అష్టమంలో గురుబుధులు కలయిక, షష్టమంలో శని కుజుల కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే కనుక అది ఏమిటంటే అడకత్తెరలో పోక చెక్క అంటాం కదా, ఆ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే రవి చూస్తే మళ్ళీ 15వ తారీఖున అష్టమంలోకి వస్తున్నాడు, అంటే ఆరోగ్యం మీద దెబ్బతీస్తాడు. అందువలన ప్రజెంట్ చూసినట్లయితే కనుక ఈ కన్యా రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, అన్నీ బాగున్నాయనేసి మనం అనుకుంటూ సంతోషంగా ఉన్నారు వీళ్ళు. అయినప్పటికీ కూడా అదనపు రుణాలకి శ్రీకారం చుట్టడం చేయకుండా ఉండడం మంచిది. మనం ఇంకా పెట్టుబడులు పెట్టాలి అనే ఆశ ఉంటుంది కదా. అప్పుడు లాభాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొత్త వ్యాపారాల్లో ఇంకా పెట్టుబడి పెడితే ఇంకా వస్తుంది అనే ఆశ అనేది కామన్ కదా. దాని వైపు వెళ్లకుండా కొంత నిలదొక్కుకోవడం అనేది చెప్పదగిన. అంటే ఉగాదికి ముందు ఉగాదికి ముందు ఏ విధమైన ప్రయత్నాల్లోని కూడా పెట్టుబడులు పెట్టబాకండి, అది చెప్పదగిన సూచన. సరే, ఉగాది వచ్చేసింది 9వ తారీఖున. ఆ తర్వాత ఆదాయం చూస్తే వీడికి 5, అదేవిధంగా వ్యయం చూస్తే కూడా 5 కనపడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 2. సరే, బాగుంది అనుకుంటే ఉత్తర 2, 3, 4 పదాలు, ఆ తర్వాత హస్త నక్షత్రం, ఆ తర్వాత చిత్తా నక్షత్రం ప్రథమ ద్వితీయ. అయితే ఎలాగా ఏమిటి సంగతి, ఉగాది తర్వాత ఏ విధంగా అన్న మార్పులు చేర్పులు శుభకరంగా ఉన్నాయా అనే విషయాన్ని చూసినట్లయితే కనుక కొంచెం 13వ తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి రవి మారడం, ఆ తర్వాత 23 నుంచి కుజుడు, గురు రాహుకేతువులు, ఈ నెలంతా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళకి అనుకూలత కన్నా కొంచెం ప్రతికూలతే ఎక్కువ కనిపిస్తుంది. అందువలన ఇప్పటి వరకు ఏప్రిల్ 9వ తారీఖు వరకు ఏం చేశారో చెయ్యండి, తర్వాత కొత్తవి మొదలు పెట్టబాకండి. ఎందుకంటే తెలివైన వాడు ఎప్పుడు కూడా టైం బాగున్నప్పుడే చేయాలి. టైం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మనం ముందుకు అడుగేస్తే మళ్ళీ పప్పులో కాలేసినట్టు అయిపోతుంది. అందువల్ల ఆర్థికంగా కానీ, పెట్టుబడుల్లో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఇంకా చెప్పాలంటే కనుక అమ్మడాలు కొనుగోళ్ళు కానీ, ఇంకా చెప్పాలంటే ఇల్లు మార్పులు కానీ, స్థల మార్పులు కానీ, స్థాన చలనాలు అయితే కనుక నెలాఖరికి కనపడుతున్నాయి. కానీ ప్రజెంట్ అయితే కనుక కొంచెం జాగ్రత్తగానే ఉండండి. అయితే ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో అంకిత భావంతో మీరు ప్రతికూలతలన్నీ కూడా ఎదుర్కోవాలంటే కనుక అంకిత భావం కావాలి. అంటే ఏ విధంగా ఉండాలంటే కనుక డెడికేషన్, డిటర్మినేషన్ చాలా కావాలి, డిసిప్లిన్ కావాలి. డ్యూటీని డ్యూటీలా చూడటమే కాకుండా క్రమశిక్షణతో మీరు ముందుకు వెడితే జయం మీదే. దానికి ఓరిమి కావాలి, ఓరిమి ఉంటే కూరిమి వస్తుంది. అందువల్ల మనల్ని మనం అదుపు చేసుకునేటటువంటి ప్రవర్తన కావాలి. ఆవేశపడద్దు, కొంచెం కంట్రోల్ చేసుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత శ్రమ పడుతున్నాను కదా, శ్రమ ఏవ జయతే అన్నారు, నాకు తగినటువంటి లాభాలు కలగటం లేదు అని వాపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఆ ఖర్చులు ఆదాయాన్ని మించి ఉండడం వల్ల కూడా
మీకు తలకాయ నొప్పులు ఎక్కువ అవుతాయి. అందువలన ఖర్చుల్ని కొంచెం అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఏ విధంగా అధిగమించాలి, ఏం తగ్గించుకోవాలి అనేది ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకుని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, ముందే ప్లాన్ చేసుకోండి. తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు మాత్రం వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఏ పనిలో ఏ రంగంలో పనిచేస్తున్నా మీరు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మీరే అనుభవించాలి. అలానే వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారమ్మా? దాని గురించి అయితే కనుక సూచన ప్రాయం కనిపిస్తోంది కానీ పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు లేవమ్మా. అందువలన దాని గురించి కంగారు పడకండి, దాని గురించి టెన్షన్ తీసుకోకండి. అయ్యేటప్పుడు అవుద్దని నిశ్చింతగా ఉండండి. అంతేగాని అయిపోతుందేమో ఎక్కడేస్తారు ఎప్పుడు వేస్తారు వద్దు. అది ప్రజెంట్ మనం పక్కన పెట్టేద్దాం. ఈ మంత్కి పక్కన పెట్టేయండి. పెట్టేసి మనకి ఇప్పుడు ఉన్న విషయంలో డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఖర్చులు జాగ్రత్తగా పెట్టండి. అంతేకాకుండా కొన్ని పరిస్థితులను అధిగమించడానికి అంతకంటే తెలివైన ప్లానింగ్ వేయండి. అందువల్ల అంటే కన్యారాశి వాళ్ళు తెలివైన వాళ్ళే, ప్లస్ లగ్నాత్తు కేతు ఉన్నాడు. అందువలన మనకి భార్యాభర్తల భాగస్వామ్యంలో కూడా పొరపచ్చాలు లేకుండా ఉండేలాగా ఏకవాక్య పరిపాలన జరగాలంటే అప్పుడు రవి, రాహువు, శుక్రుడు అక్కడ ఉన్నారు. మరలానేమో బుధుడేమో వక్రగతిని మళ్ళీ మీనంలోకి రాబోతున్నాడు. అందువలన కాస్తంత మాట్లాడేటప్పుడు నాలుకని కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే మొత్తం ప్రపంచాన్ని జయిస్తారు. అలానే వీళ్ళకి ఏమైనా ప్రయాణాల విషయంలో అసలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? ఏ విధంగా ఉంది వీళ్ళకి? ప్రయాణ విషయంలో ఏ విధమైనటువంటి ఇంజరీలు జరగకుండా చూసుకోవడం, తొందరపాటు ప్రయాణాలు చేయకుండా ఉండడం, ప్లానింగ్ లేని ప్రయాణాలు అస్సలు అక్కరకు రావు. అందువలన చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా మర్చిపోయే విషయం కనపడుతోంది ఇక్కడ, అందుకని ప్రయాణాల్లో కొంచెం తొందరపాటుగా ఎక్కేసి తొందరపాటుగా దిక్కండి. ఏ సెల్ ఫోన్ లాంటివో మర్చిపోయేటటువంటి అవకాశాలు కనపడతాయి. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి తొందరపాటుగా మీరు లాయర్లు అడిగినటువంటి డబ్బు ఇచ్చేసి మన తరఫున వస్తుంది తీర్పు అనేసి కంప్లీట్గా నమ్మకండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు అప్పచెప్పినప్పటికీ కూడా వేరే లాయర్ని కూడా పొజిషన్ ఏంటి అనేది మీరు కూడా లోపాయికారిగా ఎంక్వైరీ చేయడం చాలా ఉత్తమమైన పని. అలానే అసలు ఈ రాశి వారికి సంబంధించి పరిహారం ఏంటమ్మా? పరిహారం పూర్తిగా మీరు ముఖ్యంగా ఏమిటంటే కనుక ఒకటే అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. ఓం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే, కన్యాకుమార ధీమహి, తన్నో దుర్గి ప్రచోదయాత్ అని రాహుకాల దీపం పెట్టడం చాలా మంచిదమ్మా వీళ్ళకి. రాహుకాలం అంటే ఆదివారం పూట అయితే సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, సోమవారం అయితే పొద్దున్న 7:30 నుంచి 9 వరకు, మంగళవారం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అలా బుధవారం అలాగా ఏ వారాల్లో మీకు సెలవు దినం అయితే ఆ రోజుల్లో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు రాహుకాలంలో నువ్వుల నూనెతో 5 ఒత్తుల దీపం పెట్టి ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని ఆ శరవణ భవనుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 108 సార్లు ప్రార్థించి ఆ రోజున ఎవరికైనా సరే పేదవాళ్ళకి కనీసం ఒక్కరికైనా భోజనం కడుపు నిండా పెట్టండి. అన్ని విధాలా మీ కష్టాలు తీరిపోతాయి. వారానికి ఒక్కరోజన్నా చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.